హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సందర్భంగా మన తెలంగాణ కల్చర్కి సంబంధించి బోనాల ఫెస్టివల్స్ గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ బోనాలకు సంబంధించి దాని హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ కల్చర్లో భాగంగా టీజీపీఎస్సీ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా దీని గురించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రోజుకి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ కల్చర్ బోనాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా 2014 జూన్ 16న ప్రకటించారు. స్టేట్మెంట్ 2. బోనాల పండుగను ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని ఆరాధించే పండుగ. పై వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి అని క్వశ్చన్ ఉంది. ఇక్కడ స్టేట్మెంట్స్ చదివి దీనికి సరైన ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 192 కరెక్ట్, ఆప్షన్ 2 1 ఓన్లీ 1 కరెక్ట్, ఆప్షన్ 3 2 ఓన్లీ, ఆప్షన్ 4 బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి గమనించండి. ఇక్కడ బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా 2014 జూన్ 16న ప్రకటించడం జరిగింది అన్నారు. అవునండి, ఇది కరెక్ట్ ఆన్సరే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 జూన్ 16న బోనాలు యాజ్ వెల్ యాజ్ బతుకమ్మ పండుగని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది 2014 జూన్ 16న. ఇది ప్రీవియస్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. సెకండ్ స్టేట్మెంట్ గమనిద్దాం. బోనాల పండుగను ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని ఆరాధించే పండుగ అని అంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సరస్వతి అమ్మవారిని కాదు, మహంకాళి అమ్మవారిని అని గుర్తుంచుకోండి. బోనాలకు సంబంధించి మహంకాళి అమ్మవారిని కొలుస్తారు. ఈ బోనాలకు సంబంధించి హిస్టరీ చూస్తే 1815వ సంవత్సరంలో కొన్ని పుస్తకాలలో 1813వ సంవత్సరం అని ఉంటుంది. రెండు గుర్తుంచుకోండి. 1813వ సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి వ్యాపించి హైదరాబాద్ ప్రజలందరూ ఈ ప్లేగ్ వ్యాధితో సతమతం అవుతుండటంతో సూరటి అప్పయ్య అనే వ్యక్తి మహంకాళి అమ్మవారిని ఈ హైదరాబాద్ ప్రజలను కాపాడితే మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పిస్తానని మొక్కడం జరిగింది. సో దానివల్ల హైదరాబాద్లో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన హిస్టరీ. ఇది బోనాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే స్టేట్మెంట్ 1 ఒకటే కరెక్ట్, అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.